సో ఈరోజు చూడండి ఏంటంటే ఫస్ట్ ఈరోజు ఏం చూద్దాం అంటే జస్ట్ ఒక వెబ్సైట్ మనకి ఫ్రంట్ ఎండ్ అంటే మనం క్లయింట్ నుంచి మెసేజ్ పంపిన వెంటనే ఒక చోటకి వెళ్తుంది. అక్కడ నుంచి బ్యాక్ ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్కి రావడానికి కావాల్సిన బేసిక్స్ చూద్దాం. ఈరోజు ఏంటంటే ఫస్ట్ మనం ఏమేమి చూద్దాం అంటే ఒకటి హెచ్టిటిపి ప్రోటోకాల్, స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ ఎక్స్టెన్షన్స్ ఏంటి, అండ్ సర్వ్లెట్ అంటే ఏంటో జస్ట్ ఒక చిన్న స్లైడ్ చూద్దాం అంతే. సో రిమైనింగ్ అంతా తర్వాత చూడొచ్చు. సో కమింగ్ టు హెచ్టిటిపి అంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు విన్నారు. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఒక ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ దేనికి యూజ్ చేస్తారంటే డేటాని యాక్సెస్ చేయడానికి. ఎక్కడి నుంచి? క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి కానీ, సర్వర్ దగ్గర నుంచి క్లయింట్కి కానీ డేటాని పంపడానికి. ఆ డేటా ఏమవ్వచ్చు? ద డేటా మైట్ బి ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ హైపర్ టెక్స్ట్ ఆర్ ఆడియో ఆర్ వీడియో ఆర్ ఎనీ డాక్యుమెంట్స్. ఏదన్నా సరే ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది వాడతారు. సమ్ ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్. సో వెబ్ ద్వారా మనకు డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే హెచ్టిటిపి అనే ప్రోటోకాల్ ద్వారా మనం ఏమైనా డేటాని యాక్సెస్ చేసుకోవాలన్నా, ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది వాడతాం. సో హెచ్టిటిపి ఈజ్ ఎ ప్రోటోకాల్ విచ్ అలౌస్ ద ఫెచింగ్ ఆఫ్ రీసోర్సెస్ సచ్ యాజ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. మెయిన్గా ఏంటి? ఆల్మోస్ట్ టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ అన్నీ ఎలా వస్తాయి? వయా సమ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ ద్వారా వస్తాయి. సో మనకి డేటా అంటే ఏంటి? డేటా ఈస్ నథింగ్ బట్ ఒక వెబ్ పేజ్లో డేటా అంటే ఏంటి? ఒక టెక్స్ట్ అవ్వచ్చు, దాంట్లో హైపర్ టెక్స్ట్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, దాని మీద యాడ్స్ అవ్వచ్చు, ఏమైనా సరే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ లాగా వస్తుంది. సో ఇది ఒక ప్రోటోకాల్. ఏంటి? రిసోర్సెస్ని తెచ్చుకోవాలనుకుంటే కనుక హెచ్టిటిపి అనే ప్రోటోకాల్ వాడతాం. సో ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ డేటా ఎక్స్చేంజ్ ఆన్ ద వెబ్. సో ఏ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే మెయిన్ హెచ్టిటిపి ప్రోటోకాలే వాడతాం. సో ఇట్ ఈస్ ఎ క్లయింట్ సర్వర్ ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, మెయిన్ మీకు క్లయింట్ సర్వర్ అనేది గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. క్లయింట్ సర్వర్ ప్రోటోకాల్ విచ్ మీన్స్ రిక్వెస్ట్స్ ఆర్ ఇనిషియేటెడ్ బై ద రెసిపియంట్. అంటే రిక్వెస్ట్స్ ఆర్ రెసిపిటెడ్ బై ద రెసిపియంట్ అంటే మనం ఒక యూఆర్ఎల్ కొట్టిన వెంటనే, రెసిపియంట్ అంటే మనమే, ఒక యూఆర్ఎల్ కొట్టిన వెంటనే ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఒక సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సో ఆ సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది మనకి తిరిగి. సో క్లయింట్ సర్వర్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ అనే ఒక రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ అనే ద్వారా డేటాను ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. సో క్లయింట్స్ ఆర్ నథింగ్ బట్ వెబ్ బ్రౌజర్సే. సో ఒక కంప్లీట్ డాక్యుమెంట్ ఈజ్ రీకన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ సబ్ డాక్యుమెంట్స్ ఫెచ్డ్ ఫర్ ఇన్స్టెన్స్ టెక్స్ట్, లేఅవుట్, డిస్క్రిప్షన్, ఇమేజెస్, వీడియోస్, స్క్రిప్ట్స్ అండ్ మోర్. సో ఒక కంప్లీట్ వెబ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయి? టెక్స్ట్ ఉంటుంది, ఏదన్నా లేఅవుట్ ఉంటుంది. లేఅవుట్ అంటే ఏంటి? సిఎస్ఎస్ ఉంటుంది. దాంట్లో ఇమేజెస్ ఉంటాయి, దాంట్లో వీడియోస్ ఉంటాయి. ఒక ఇమేజ్ మనకి ఎప్పుడైనా వెబ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే యాడ్స్ కూడా ఉంటాయి కదా. సో యాడ్స్ అనేది ఎక్కడ ఉంటుంది? మన సర్వర్లో ఉండదు, ఇంకొక డిఫరెంట్ సర్వర్లో ఉంటాయి. ఆ డిఫరెంట్ సర్వర్ నుంచి యాడ్స్ వస్తాయి, గూగుల్ సర్వర్ నుంచి యాడ్స్ వస్తాయి. వీడియోస్ ఉంటాయి, వీడియోస్ అని ఎంబెడ్ చేసాం అనుకోండి, యూట్యూబ్ నుంచి ఎంబెడ్స్ వస్తాయి. సో అంతా ఒక వెబ్ పేజ్లో, ఒక వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? రిక్వెస్ట్ పెట్టిన వెంటనే రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? డిఫరెంట్ సర్వర్స్కి వెళ్తుంది. డిఫరెంట్ సర్వర్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ తెచ్చుకుని ఇది రీకన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా డేటాను తెచ్చుకుని డాక్యుమెంట్ అనేది రీకన్స్ట్రక్ట్ అవుతుంది. దీంట్లో చూడండి, ఈ ఇమేజ్ చూడండి, మనకు వెబ్ పేజ్ ఓపెన్ చేసాం. సపోజ్ ఏదైనా instagram.com ఓపెన్ చేసాం అనుకోండి, దాంట్లో ఇమేజెస్ ఉన్నాయి, దాంట్లో వీడియో ఉన్నాయి, యాడ్స్ వస్తాయి కదా. ఆ యాడ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? సో యాడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ సర్వర్లో ఉండవు, సపరేట్ వేరే సర్వర్ ఉంటుంది. గూగుల్ సర్వర్ కానీ, గూగుల్ నుంచి వస్తే గూగుల్ సర్వర్ కానీ, యాడ్ సర్వర్. సో ఆ సర్వర్ నుంచి వచ్చి ఇది అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక రిక్వెస్ట్ instagram.com అదేం పెట్టిన వెంటనే దీనికి ఈ హోమ్ పేజ్కి చాలా ఉన్నాయి. ఇది కొంచెం చూడండి, లేఅవుట్.css ఉంది, image.png అని ఉంది, page.html ఉంది, video.mp4 ఉంది. ఇవన్నీ మన పేజ్లో ఉండవు. video.mp4 అనేది ఒక సపరేట్ వీడియో సర్వర్లో ఉంది. యాడ్స్.jpg అనేది ఇంకొక సర్వర్లో ఉంది. ఇమేజ్ అనేది ఇంకొక ఫోల్డర్లో ఉంటుంది. మీకు మనం రాసిన వెంటనే ఇమేజ్ అనేది ఫోల్డర్లో ఉంటుంది. సో వెళ్ళిన వెంటనే ఇంటర్నెట్ ద్వారా వెబ్ సర్వర్ దగ్గరికి వెళ్ళి వెబ్ సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది. సో అది హెచ్టిటిపి యొక్క మెయిన్. సో చూడండి, దీంట్లో మనం క్లయింట్స్ అండ్ సర్వర్స్ కమ్యూనికేట్ బై ఎక్స్చేంజింగ్ ఇండివిజువల్ మెసేజ్. సో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే క్లయింట్ అండ్ సర్వర్స్ ఇండివిజువల్గా జరుగుతాయి.
సో ద మెసేజ్ సెంట్ బై క్లయింట్ యూజువల్లీ వెబ్ బ్రౌజర్ ఆర్ కాల్డ్ రిక్వెస్ట్స్. వెబ్ బ్రౌజర్ పంపే అన్ని రిక్వెస్ట్స్ అంటాం. సో సర్వర్ దగ్గర నుంచి వచ్చే అన్నిటిని రెస్పాన్సెస్ అంటాం. మాకు గుర్తుపెట్టుకోండి, మనం పంపే అన్ని రిక్వెస్ట్స్, మనకి సర్వర్ దగ్గర నుంచి వచ్చే అన్ని రెస్పాన్సెస్. రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్వ్లెట్లో కానీ దేంట్లో అయినా రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్. క్లయింట్ పంపేయాలని రిక్వెస్ట్ అంటారు, సర్వర్ వెనక్కి పంపేయాలని రెస్పాన్సెస్ అంటారు. సో క్లయింట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ బ్రౌజర్స్. మన బ్రౌజర్ ద్వారానే కదా రిక్వెస్ట్ పంపుతాం. సో ఆ బ్రౌజర్స్ ఏంటి, క్రోమ్ కానీ, ఎడ్జ్ కానీ, సఫారీ కానీ, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆర్ ఇట్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ డివైస్. మన డివైస్ నుంచే పంపుతాం కదా. సో క్లయింట్స్ అనే డివైజెస్ కూడా అవుతాయి, ఒక సమ్ ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి. సో సర్వర్స్ అంటే ఏంటి, సర్వర్స్ ఆర్ మోస్ట్ ఆఫెన్ కంప్యూటర్స్ ఇన్ ద క్లౌడ్. సో సర్వర్స్ మన లోకల్ సర్వర్స్ కింద వాడుకోవచ్చు, అంటే మన సిస్టమ్ సర్వర్ కింద వాడుకోవచ్చు. లేకపోతే గనక మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఆల్మోస్ట్ యూజ్ చేసే అన్ని కంప్యూటర్స్ క్లౌడ్ ఉంటుంది కదా, క్లౌడ్ నుంచి తెచ్చుకుంటున్నాం. క్లౌడ్ అంటే ఏంటి, ఒక చోట డేటా ఉంటుంది, ఆ డేటా ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, అక్కడి నుంచి తెచ్చుకుంటాం. సో క్లయింట్స్ సర్వర్స్ గుర్తుపెట్టుకోండి. హెచ్టిటిపి అంటే ఏంటి, డేటాను ఎక్స్చేంజ్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్. క్లయింట్స్ అండ్ సర్వర్స్ ద్వారా వాడతాం. క్లయింట్ అంటే రిక్వెస్ట్ పంపుతాం, రెస్పాన్స్ అనేది సర్వర్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ నుంచి ఇలా వస్తుంది. ఏదైనా వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే ఒక దాంట్లో ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి కదా, అన్నీ ఒక చోట నుంచి రావు. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెబ్ సర్వర్ నుంచి వస్తుంది, అన్నీ కలిపి రీకన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఆ వెబ్ డాక్యుమెంట్. ఇలా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ వెబ్సైట్ చూడండి. వెబ్సైట్ అంటే ఏంటో ఆల్రెడీ చూసాం. వెబ్సైట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. మనం చేసే డిఫరెంట్ వెబ్ పేజ్ యొక్క కలెక్షనే వెబ్సైట్. దాంట్లో ఏముండొచ్చు అంటే డిఫరెంట్ టెక్స్ట్ ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, మల్టీమీడియా కంటెంట్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఒక యూఆర్ఎల్ ద్వారా యాక్సెస్ చేసుకున్నామో అప్పుడు కలెక్షన్ ఆఫ్ పేజెస్ అన్ని కలిపి మనకి బ్యాక్ రిటర్న్ వస్తాయి. సో వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో మనం వెబ్సైట్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక యూఆర్ఎల్ని బ్రౌజర్లో ఎంటర్ చేస్తాం సెర్చ్ బార్లో. సో వెంటనే ఏం చేస్తుంది, బ్రౌజర్ రిక్వెస్ట్ ద పేజ్ ఫ్రమ్ వెబ్ సర్వర్. సో అది ఒక చోట వెబ్ సర్వర్ అనేది ఉంటుంది, ఆ సర్వర్ దగ్గర నుంచి బ్రౌజర్ రిక్వెస్ట్ చేస్తుంది, సర్వర్ దగ్గర నుంచి నా దగ్గరికి పంపు అని. వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ద రిక్వైర్డ్ వెబ్ పేజ్. రిక్వైర్డ్ వెబ్ పేజ్ అంటే మన serker.ec.edu.in క్లిక్ చేసాం అనుకోండి, దీనికి సంబంధించి వస్తుంది, దీనికి సంబంధించిన డేటా వెనక్కి వస్తుంది, దీని కంటెంట్ అంతా బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. నౌ ఇట్ డిఫర్స్ హౌ ద సర్వర్ రిటర్న్స్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్. సో ఇప్పుడు మనం పంపిన దాని తర్వాత వచ్చేసింది. సో స్టాటిక్ అనేది ఎలా వస్తుంది, డైనమిక్ అయితే ఎలా వస్తుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటో చూద్దాం. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్, వన్ ఈజ్ స్టాటిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైనమిక్. సో స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే, స్టాటిక్ వెబ్సైట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. మనం ఆల్రెడీ చూసాం ఇది. సో HTML అంటే మనం వెబ్ పేజ్ రాయడానికి, ఏమైనా టెక్స్ట్ రాయడానికి HTML అనేది వాడతాం. స్టైల్స్ కానీ ఒక లేఅవుట్ కానీ ఇవ్వాలంటే CSS వాడతాం. సింపుల్ బిహేవియర్ అంటే ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, హావర్ ఎఫెక్ట్స్ అన్ని చూసాం కదా మనం. సింపుల్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కానీ చిన్న చిన్న క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. స్టాటిక్ వెబ్సైట్స్కి ఈ మూడే వాడతాం. సో దీస్ పేజెస్ ఆర్ స్టోర్డ్ యాజ్ సింపుల్ ఫైల్స్ యూజువల్లీ ఇన్ ఏ సర్వర్ విచ్ ఆర్ దెన్ సర్వ్డ్ బై వెబ్ సర్వర్. మీరు ఇప్పుడు దాకా మీరు రెజ్యూమ్ అని ఒక పేజ్ చేసుకున్నారు కదా, ఆ పేజ్ని సర్వర్లో పెట్టుకున్నారనుకోండి, ఆ సర్వర్లో పెట్టుకుని మీ నేమ్ తోటి ఒక వెబ్సైట్ లింక్ డొమైన్ కొనుక్కున్నారనుకోండి, ఆ డొమైన్ క్లిక్ చేసిన వెంటనే మీరు చేసుకున్న వెబ్ పేజ్ వచ్చేస్తుంది. సింపుల్, మీరు చేసుకున్న వెబ్సైటే ఒక వెబ్ డాక్యుమెంటే. సో దాని ఏంటంటే స్టాటిక్ మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే జస్ట్ వాటి గురించి షోకేస్ చేస్తాయి. సమ్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా వాటిని కొనడం కానీ కార్ట్ యాక్టివిటీస్ ఏముండవు, జస్ట్ ఆ కంపెనీ ప్రొఫైల్ కానీ వాటి గురించి డిస్ప్లే చేసి వాటిని అన్నిటిని స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు. సో వెన్ వి టైప్ ఇన్ అవర్ వెబ్ బ్రౌజర్ ద URL ఫర్ ఏ వెబ్ పేజ్, బ్రౌజర్ ఏం చేస్తుందంటే వెంటనే HTTP రిక్వెస్ట్ పెడుతుంది సర్వర్కి. సో సర్వర్ దగ్గర వెంటనే పేజ్ ఉంటుంది మన దగ్గర. స్టాటిక్ అంటే ఆ పేజ్ ఆల్రెడీ సర్వర్లో ఉంటుంది, వెంటనే దాన్ని తెచ్చేసుకుంటుంది అండ్ సెండ్ దెమ్ బ్యాక్ టు అవర్ బ్రౌజర్ వయా అండ్ HTTP రెస్పాన్స్. స్టాటిక్ అంటే మన సర్వర్లో ఆల్రెడీ ఉంటుంది పేజ్, ఆ పేజ్ని తెచ్చేసుకుంటుంది. అదే డైనమిక్ ఏంటంటే ఆ పేజ్ సర్వర్లో ఉండదు, సర్వర్లో ఆ పేజ్ క్రియేట్ అయ్యి బ్యాక్కి రావడం, బ్యాక్కి వచ్చేదాన్ని డైనమిక్ పేజ్ అంటాం.
సో డైనమిక్ వెబ్సైట్స్ ఆర్ కాంప్లికేటెడ్ దాన్ దట్. స్టాటిక్ కన్నా కొంచెం డైనమిక్ అనేది కాంప్లికేటెడ్. సో బిసైడ్స్ ద మార్కప్, ద స్టైల్స్ అండ్ ద బిహేవియర్, దే డూ మోర్ థింగ్స్ దట్ అవర్ బ్రౌజర్ కెన్ ఐడెంటిఫై. సో స్టాటిక్లో ఏం చేసింది, ఓన్లీ మార్కప్ కానీ స్టైల్స్ కానీ బిహేవియర్ మాత్రమే ఇచ్చింది. సో అంతకన్నా ఎక్కువ చేయాలనుకుంటే కనుక డైనమిక్లోకి వెళ్ళిపోవాలి. డైనమిక్ కావాలంటే కనుక కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం, కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, కొన్ని సర్వర్స్ యూజ్ చేస్తాం. సో డైనమిక్కి ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఏదైనా కొంటున్నాం అనుకోండి, కొంటున్నప్పుడు కార్ట్లోకి యాడ్ అవ్వాలి. కార్ట్లోకి యాడ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి డిస్కౌంట్ ఉంటుంది, డిస్కౌంట్ బట్టి అదంతా డైనమికల్గా చేంజ్ అవుతుంది. లేకపోతే కనుక మనం లాగిన్ ఐడి ఇచ్చాం అనుకోండి, లాగిన్ అంతా అప్పటికప్పుడు ఓపెన్ చేసుకుని ఆ లాగిన్ డేటాబేస్లో చెక్ చేసుకుని అప్పుడు మనకి బ్యాక్ వస్తుంది. మనం లైక్ క్లిక్ చేసాం అనుకోండి, లైక్ వెంటనే ఆటోమేటిక్గా ఇంకొక లైక్ ప్లస్ అవుతుంది. సో అన్నీ డైనమిక్ వెబ్ పేజెస్. సో డైనమిక్ అన్నీ మన ఎక్కడ స్టాటిక్లో ఉండవు, సర్వర్లో ఉండవు, అప్పటికప్పుడు క్రియేట్ అవుతాయి వెబ్ పేజెస్ అన్నీ. ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పెట్టామో అప్పటికప్పుడు క్రియేట్ అయ్యే వాటిని ఏంటంటే డైనమిక్ వెబ్ పేజెస్. సో చూడండి, జస్ట్ స్టాటిక్ వెబ్సైట్లో ఏమవుతుందంటే ఒక రిక్వెస్ట్ పెడతాం, ఈ సర్వర్లో ఉంటుంది, వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. మరి చూడండి, దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది నేను జస్ట్ ఏం క్లిక్ చేశానంటే మన srcareec.edu అని క్లిక్ చేశాను, దాంట్లో సిఎస్సి పేజ్ అని క్లిక్ చేశాను. ఆ సిఎస్సి పేజ్ అనేది స్టాటిక్కే, ఏముంటుందో మన దాంట్లో ఏముంటుంది సిఎస్సి పేజ్లో, మన డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ప్రొఫైల్స్, మన ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. ఆల్రెడీ దీంట్లోనే ఉంటుంది, రిక్వెస్ట్ పెట్టిన వెంటనే రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో నాకు అలా కాదు, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రిజల్ట్స్ ఓపెన్ చేశారు, రిజల్ట్స్ ఓపెన్ చేయాలన్నా మీకు నెక్స్ట్ ఏంటి, మీరు సప్లీ ఫీజెస్ కట్టాలన్నా ఒక వెబ్సైట్కి వెళ్తారు కదా, వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే రిక్వెస్ట్ పెడతారు, రిక్వెస్ట్ పెట్టిన వెంటనే ఆ పేజ్ అనేది అక్కడ ఉండదు, అంటే సర్వర్లో ఉండదు. సర్వర్ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ఆ ఇంటర్ఫేస్లో నెతుకుతుంది, ఇంటర్ఫేస్లో నెతికి ఒక మీడియం ఉంటుంది. సో ఇట్లా ఏమంటారంటే వెబ్ కాంపోనెంట్స్ అంటాం. సో ఈ వెబ్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఈ వెబ్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే ఈ వెబ్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే డేటాబేస్లో ఉన్న వాటిని చెక్ చేసుకుని మళ్ళీ దాన్ని రిటర్న్ ఇస్తుంది. అర్థమైందా? డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే, సో సర్వర్ దగ్గరికి వచ్చిన వెంటనే ఆ పేజ్ ఉండదు, మీరు లాగిన్ కొట్టిన వెంటనే మీ యూజర్ నేమ్ సర్వర్లో ఉండదు. సో సర్వర్ దగ్గర ఇంకొక వెబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఆ వెబ్ కాంపోనెంట్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ వెబ్ కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఆ వెబ్ కాంపోనెంట్ వెళ్ళి డేటాబేస్లో చెక్ చేసుకుని డేటాబేస్లో ఉన్న ఆన్సర్ని వెనక్కి ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? వెబ్ కాంపోనెంట్స్కి ఇస్తుంది. వెబ్ కాంపోనెంట్స్ మళ్ళీ సర్వర్కి ఇస్తుంది. సర్వర్ ఏం చేస్తుంది? హెచ్టిటిపి పంపుతుంది. మా సర్వర్లెంట్ మొత్తం దీని మీద ఉంటుంది. చూసుకోండి, నేను ఇప్పుడు చెప్పింది. ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పెట్టామో సర్వర్లో అది ఉండదు, ఆ పేజ్ ఉండదు. సో ఆ పేజ్ లేకపోతే నెక్స్ట్ ఒక కాంపోనెంట్ ఉంటుంది, వెబ్ కాంపోనెంట్. ఆ వెబ్ కాంపోనెంట్స్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ స్క్రిప్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మన సర్వ్లెట్ అంతా చూసుకోండి. ఇక్కడ వెబ్ కాంపోనెంట్స్ లోనే సర్వ్లెట్ ఉంటుంది. సర్వ్లెట్ అనేది ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుని అది డేటాబేస్ దగ్గర నుంచి యాక్సెస్ చేసుకోవడం, అదంతా అది ఎలా చేయాలని సర్వ్లెట్, ఈ ప్రాసెసే సర్వ్లెట్. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, డైనమిక్ కావాల్సినప్పుడు ఇది ప్రాసెస్ జరుగుతుంది. స్టాటిక్ అంటే సర్వర్లో వెతుక్కుంటుంది, వచ్చేస్తుంది వెంటనే. డైనమిక్ అంటే కనుక సర్వర్లో ఉండదు అది, నెక్స్ట్ వెబ్ కాంపోనెంట్స్లో వెతికి వెబ్ కాంపోనెంట్స్ నుంచి డేటాబేసెస్ ఉంటే డేటాబేసెస్ అన్ని వెతికి అప్పుడు బ్యాక్ వస్తుంది. సో స్టాటిక్ వెబ్సైట్స్కి ఏమైనా రాయాలనుకుంటే కనుక జస్ట్ మనకి HTML కానీ CSS కానీ బూట్స్ట్రాప్ కానీ జావా స్క్రిప్ట్ ఈ సింపుల్గా వాడతాం. ఏంటంటే మ్యాక్సిమం UIని క్రియేట్ చేయడానికి వాడతాం. సో డైనమిక్ వెబ్ పేజ్ రాయాలనుకుంటే కనుక సమ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఏంటంటే PHP, ASP.NET, నెక్స్ట్ JSP అని, జావా సర్వర్ బేస్ అని, జాంగో అని, ఇది పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్. ఒక జాంగో అనేది పైథాన్లో చేయొచ్చు వెబ్ ఫ్రేమ్వర్క్. సో ఒక మాడ్యూల్ ఇది, దాన్ని ఇంపోర్ట్ చేసుకుని చేయొచ్చు. రూబీ అని. సో ఇది సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. సో డేటాబేస్ అన్నాను కదా, డేటాబేస్లో ఏంటంటే MySQL కానీ, ఒరాకిల్ కానీ, MS SQL సర్వర్ కానీ, IBM వాడిది DB2 కానీ, PostgreSQL కానీ, SQLite. సో డైనమిక్ వెబ్సైట్స్ కావాలనుకుంటే కనుక ఏదో ఒక PHPని, ఒక MySQL, లేకపోతే ASPని, ఒరాకిల్, ఏదో ఒక, ఇవన్నీ అవసరం లేదు. మనం ఒక PHP కానీ ఏదో ఒకటి నేర్చుకున్నా చాలు. MySQL డేటాబేస్ నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే డైనమిక్ అంటే కంపల్సరీ మనకు డేటాబేస్ కావాలి. సో ఆ డేటాబేస్ ఏంటంటే MySQL ఇస్తుంది. సో ఇట్స్ పాసిబుల్ టు హ్యాండిల్ ఫైల్స్, అప్లోడ్ ఫైల్స్, రీడ్ ఫైల్స్, రైట్ ఫైల్స్ని రీడ్ చేసుకోవడానికి, రైట్ చేయడానికి,
అండ్ డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి లాగిన్ కానీ రిజిస్టర్ కానీ అవన్నీ డైనమిక్ వెబ్సైట్స్లో యూజ్ అవుతుంది. సో క్లయింట్ సైడ్ యూకి ఇదిగోండి ఈ వాడతాం జస్ట్. సో డైనమిక్ వెబ్సైట్ కావాలనుకుంటే కనుక సర్వర్ సైడ్ వాడతాం. పిహెచ్పి కానీ ఒక పిహెచ్పి జేఎస్పి కానీ ఏఎస్పి కానీ అయ్యి ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే డేటాబేస్ కూడా ఉంటుంది డైనమిక్ వెబ్సైట్కి. క్లయింట్ సైడ్కి ఇది ఒకటే ఉంటుంది, ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏం యాడ్ అయిన డైనమిక్కి సర్వర్ సైడ్ యాడ్ అయింది. సర్వర్ సైడ్లో పిహెచ్పి కానీ సర్వ్లెట్స్ కానీ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాడతాం. దానికి ఇంకో డేటాబేస్ ఉండాలి కాబట్టి MySQL జస్ట్. మన నెక్స్ట్ ఏంటంటే సర్వర్ సైడ్ ఎక్స్టెన్షన్స్. సో ఇందాక జస్ట్ చూసాం కదా. సో సర్వర్ సైడ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద టెక్నాలజీస్ దట్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ డైనమిక్ వెబ్ పేజెస్. సో డైనమిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏమంటారంటే సర్వర్ సైడ్ ఎక్స్టెన్షన్స్ అంటాం. సో మనం ఇందాక ఏం చేసాం, స్టాటిక్ వెబ్ పేజ్ అన్ని మనం HTML లో క్రియేట్ చేసేసాం, అది సర్వర్లో ఉంటుంది, దాన్ని తెచ్చేసుకుంటుంది. సో డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే రిక్వెస్ట్ బట్టి అప్పటికప్పుడు క్రియేట్ అవ్వాలి. సో ఎలాగంటే యూజింగ్ సర్వర్ సైడ్ ఎక్స్టెన్షన్స్. సో టు ప్రొవైడ్ ద ఫెసిలిటీ ఆఫ్ డైనమిక్ వెబ్ పేజెస్ నీడ్ ఏ కంటైనర్ ఆర్ వెబ్ సర్వర్. సో వెబ్ పేజెస్ని డైనమిక్గా క్రియేట్ చేయాలంటే కనుక మనకు కంటైనర్ ఉండాలి. ఎందుకంటే కంటైనర్ అనేది చూపించాను కదా, ఇదిగోండి ఇది ఒక కంటైనర్. ఈ కంటైనర్ ఉండాలి డైనమిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే. ఒక డేటాబేస్ అనేది కూడా ఉండాలి. సో ఒక వెబ్ సర్వర్లోనే కంటైనర్ అనేది ఉంటుంది. సో టు మీట్ దిస్ రిక్వైర్మెంట్ ఇండిపెండెంట్ వెబ్ సర్వర్స్ ప్రొవైడర్స్ ఆఫర్ సమ్ ప్రొప్రైటరీ సొల్యూషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ APIs. సో ఇది రిక్వైర్మెంట్స్ని మీట్ చేయడానికి ఏంటంటే వెబ్ సర్వర్స్ని APIsని బిల్డప్ చేసింది. ప్రతి వెబ్ సర్వర్లో ఒక API ఉంటుంది, ఇండివిజువల్గా APIs ఉంటాయి. మీరు జావా అప్లికేషన్స్కి వాడాలనుకోండి, టామ్ క్యాట్ అనే ఒక సర్వర్ వాడతారు. ఆ సర్వర్లో వాడే API సర్వ్లెట్. మనం పిహెచ్పి వాడామనుకోండి, పిహెచ్పికి వ్యాంప్ కానీ ఎగ్జాంప్ కానీ అలా ఒకటి వాడతాం. వాటిలో APIs ఉంటాయి. అది ఏం చేస్తుందంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఇస్తుంది. సో దీస్ APIs allow us to build programs that can run with a web server. సో ఆ APIs ఏం ప్రొవైడ్ చేస్తాయి, మన ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి, ఎక్కడ వెబ్ సర్వర్లో రన్ చేయడానికి. సో మనం ఒక సింపుల్ కేసు ఏంటంటే జావా సర్వ్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ APIs ఆఫ్ జావా ప్లాట్ఫామ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో జావా అప్లికేషన్స్ యూజ్ చేయాలనుకుంటే కనుక జావా సర్వ్లెట్ అనే ఒక కాంపోనెంట్ ఉంది, వెబ్ కాంపోనెంట్. సో జావా అంటే ఏంటి, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా అప్లికేషన్స్ అంటే ఏంటి, జావా అప్లికేషన్స్ మీద చాలా ఉంటాయి వెబ్సైట్స్ కానీ. ఆ అప్లికేషన్స్లో వెబ్ సర్వర్తో కానీ వీటితో ఇంటరాక్ట్ అవ్వాలంటే కనుక జావా సర్వ్లెట్ అనేది ఒక కాంపోనెంట్. సో విచ్ సెట్ స్టాండర్డ్స్ ఫర్ క్రియేటింగ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ ఇన్ జావాలో వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక సో జావా సర్వ్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెబ్ కాంపోనెంట్. The servlet technology is similar to other web server extensions such as CGI scripts. సో ఇంకా స్క్రిప్ట్స్ ఉన్నాయి. జావా సర్వ్లెట్ ఎలాగో CGI అనే స్క్రిప్ట్ ఉంది. CGI ఏంటంటే ఇదివరకు వాడేవారు కామన్గా ఇంటర్ఫేస్ అని. ఇది కూడా ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, డైనమిక్గా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలాగంటే C++ అప్లికేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది జావా అప్లికేషన్స్కి జావా సర్వ్లెట్ ఎలా యూజ్ చేస్తారు, C++ చిన్న అప్లికేషన్స్కి CGI యూజ్ చేస్తారు. ఇది అంత ఎఫెక్టివ్ కాదు. సిమిలర్గా హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ పిహెచ్పికి ఇది వాడతారు. పిహెచ్పికి ఏంటంటే పిహెచ్పి ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో ఇక్కడ అలాగే జావా సర్వ్లెట్ అన్నాము, ఇది ఒక ఎక్స్టెన్షన్, సర్వర్ ఎక్స్టెన్షన్. సో జావా సర్వ్లెట్స్ ఆర్ మోర్ యాక్సెప్టబుల్ సిన్స్ దే సాల్వ్ ద లిమిటేషన్స్ ఆఫ్ CGIలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటిని జావా సర్వ్లెట్స్ ఓవర్కమ్ చేసింది. సో ఎక్కువ జావా సర్వ్లెట్స్ అనేవి వాడతారు. CGI ఏంటంటే కొంచెం లో పెర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ తక్కువ ఉంటుంది. సో CGI ఇదివరకు ఎక్కువ వాడేవారు. ఇది ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిటికి ఇంటర్ఫేస్ కాట్లకి CGI వాడేవారు, దాంట్లో స్క్రిప్ట్స్ అయి రాయడానికి. సో ఇప్పుడు ఏంటంటే జావా సర్వ్లెట్స్ అనేది కొంచెం పెర్ఫార్మెన్స్ అయి బాగుంటుంది కాబట్టి జావా సర్వ్లెట్స్ వాడుతున్నారు. సో సర్వ్లెట్స్, నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు సర్వ్లెట్స్ చూడండి. సో సర్వ్లెట్స్ ఆర్ ద జావా ప్రోగ్రామ్స్ దట్ రన్స్ ఆన్ ద జావా ఎనేబుల్డ్ వెబ్ సర్వర్స్ ఆర్ అప్లికేషన్ సర్వర్. సో సర్వ్లెట్ అంటే ఏం లేదు, మీకు సర్వ్లెట్ అంటే వెంటనే గుర్తు రావాల్సిందంటే సర్వ్లెట్ ఈజ్ ఏ జావా ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ డైనమిక్ వెబ్ పేజ్. ఎవరైనా సర్వ్లెట్ ఈజ్ ఏ జావా ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ డైనమిక్ వెబ్ పేజ్. ఎక్కడ క్రియేట్ అవుతుంది, సర్వర్లో క్రియేట్ అవుతుంది.
ఎక్కడ అప్లికేషన్ సర్వర్లో. ఆ సర్వర్లో వెబ్ కాంపోనెంట్స్ అనే చోటన సర్వ్లెట్ అనేది ఉంటుంది, సర్వ్లెట్ అనే ఏపీఐ ఉంటుంది. అక్కడ అది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి. దే ఆర్ యూజ్డ్ టు హ్యాండిల్ ద రిక్వెస్ట్ అప్టైన్ ఫ్రమ్ ద వెబ్ సర్వర్ అండ్ ప్రాసెస్ ద రిక్వెస్ట్, ప్రొడ్యూస్ ద రెస్పాన్స్. సో ఏం చేస్తుంది, క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది వెబ్ సర్వర్కి, వెబ్ సర్వర్ దగ్గర ఆ పేజ్ ఉండదు. ఆ పేజ్ ఏం చేస్తున్నప్పుడు వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. ఎవరికి ప్రాసెస్ చేస్తుంది, వెబ్ కాంపోనెంట్కి ప్రాసెస్ చేస్తుంది. ఈ కేసులో జావా అప్లికేషన్ అనేది ఒక వెబ్ కాంపోనెంట్ అనుకోండి. సో ఆ జావా అప్లికేషన్లో మనం సర్వ్లెట్ యూజ్ చేస్తాం. సర్వ్లెట్ డ్యూటీ ఏంటి, ఇట్ ప్రొడ్యూస్ ద రెస్పాన్స్. సో అది కొంచెం ఇంటర్ఫేస్ కింద క్రియేట్ చేసి క్లాసెస్, మెథడ్స్, ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసి రెస్పాన్సెస్ ఇస్తుంది, ఆ డేటాను తెచ్చుకోవడం కానీ అన్నిటిని. సో సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఏంటంటే, సర్వ్లెట్స్ వర్క్ ఆన్ సర్వర్ సైడ్. సర్వ్లెట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ రిక్వెస్ట్స్ అప్టైన్ ఫ్రమ్ వెబ్ సర్వర్. సో సర్వ్లెట్స్ ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ రిక్వెస్ట్స్ అట్లా హ్యాండిల్ చేయడానికి వెబ్ సర్వర్లో సర్వర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇది కొంచెం చూడండి. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ సర్వ్లెట్ ఆర్కిటెక్చర్, ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అన్న సర్వ్లెట్ ఆర్కిటెక్చర్ అని ఒకటే. వెబ్ బ్రౌజర్లో నేను ఒక వెబ్సైట్ క్లిక్ చేశాను, క్లిక్ చేసిన వెంటనే వెబ్ సర్వర్కి వెళ్ళింది. సో వెబ్ సర్వర్లో పేజ్ లేదు, ఎక్కడ ఉంది, అది డేటాబేస్లో ఎక్కడ ఉంది. సో నెక్స్ట్ వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని సర్వర్ ప్రోగ్రామ్ అంటే ఇది ఒక వెబ్ కాంపోనెంట్, ఇది ఈ కాంపోనెంట్కి వెళ్తుంది. కాంపోనెంట్లో సర్వ్లెట్ అని ఏపీఐ ఉంటుంది. సో ఆ సర్వ్లెట్ ఏపీఐ ఏం చేస్తుంది, అప్పటికప్పుడు ప్రోగ్రామ్ క్రియేట్ చేసి డేటాబేస్ని తెచ్చుకుని సర్వ్లెట్ మళ్ళీ వెబ్ సర్వర్కి వస్తుంది. ఇదంతా రిక్వెస్ట్ ఇలా వస్తుంది, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్కి వెళ్తుంది. క్లయింట్ రిక్వెస్ట్ ఇలా పంపుతాడు, డేటాబేస్ ఇలాగే రెస్పాన్స్. ఇక్కడ వెబ్ బ్రౌజర్ నుంచి వెబ్ సర్వర్ రిక్వెస్ట్ వచ్చింది, వెబ్ సర్వర్ నుంచి సర్వ్లెట్ రిక్వెస్ట్ వచ్చింది, సర్వ్లెట్ రిక్వెస్ట్ని డేటాబేస్కి ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, రెస్పాన్స్. డేటాబేస్ సర్వ్లెట్కి పంపుతుంది రెస్పాన్స్, సర్వ్లెట్ వెబ్ సర్వర్కి పంపుతుంది, వెబ్ సర్వర్ మెంబర్ వెబ్ బ్రౌజర్కి పంపుతుంది. సో రేపొద్దున క్లాస్ కూడా ఆల్మోస్ట్ దీని మీదే ఉంటుంది, సర్వ్లెట్ ఇంట్రడక్షన్ ఇదంతా. సో ఇది సర్వ్లెట్ అంటే ఏంటో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే, డైనమిక్ జస్ట్ హెచ్టిటిపి అంటే ఏంటి, హెచ్టిటిపి ఇస్ ఎ ప్రోటోకాల్ టు యాక్సెస్ ద డేటా, అది గుర్తుపెట్టుకోండి. టు యాక్సెస్ ద డేటా హెచ్టిటిపి అనే ప్రోటోకాల్ వాడతాం. నెక్స్ట్ ఏంటి, వెబ్సైట్ అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా, అది కూడా, ఆర్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్లో ఏముంటాయి, టెక్స్ట్ ఉంటుంది, చాలా ఇమేజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వెబ్ పేజెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అంటే యూజింగ్ HTML CSS చేసేది స్టాటిక్, అది జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం డైనమిక్ కావాలనుకున్నామో, డైనమిక్ అంటే ఏంటి, అప్పటికప్పుడు రెస్పాన్స్ క్రియేట్ అయ్యి రావాలనుకుంటే డైనమిక్ వెబ్సైట్స్ వస్తాం. సో ఆ డైనమిక్ కోసం, ఆ డైనమిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటంటే సర్వ్లెట్, PHP, అలా చాలా టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ASP అని. సో మన యూనిట్లో ఏం నేర్చుకుంటాం అంటే సర్వ్లెట్ అనేది నేర్చుకుంటాం. ఏట్లకి నేర్చుకుంటాం, జావా అప్లికేషన్స్కి యూజ్ చేయాలనుకుంటే కనుక అప్పుడు నేర్చుకుంటాం. సో ఇది జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్.